నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. మనం రీసెంట్గా వెళ్ళిన పద్మనాభం వ్లాగ్ ముందు వీడియో అంత క్లియర్గా లేదు కాబట్టి ఈ వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేసినాను అనమాట. యాక్చువల్లీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వైజాగ్ దగ్గరలో, అంటే వైజాగ్ దగ్గరలో ఉన్న పద్మనాభం అనే ఊరిలో ఉంటుంది టెంపుల్. దీనికి మనం వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి పద్మనాభం చేరుకోవాలి. పద్మనాభం అనేది ఒక ఊరు విచ్ ఇస్ నియర్ విజయనగరం అండ్ వైజాగ్ ఒక 45 కిలోమీటర్స్ ఎంతో వస్తుంది డిస్టెన్స్. అవన్నీ నాకు కరెక్ట్గా తెలియదు, బట్ టైమింగ్ అంతా నేను చెప్పగలను, వెళ్ళాను కాబట్టి. సో వైజాగ్ నుంచి మనం సింహాచలం వెళ్ళి సింహాచలం నుంచి విజయనగరం బస్సు ఎక్కాలండి, ఎందుకంటే అప్పుడే ఆ రూట్లో పద్మనాభం ఊరు అవన్నీ వస్తాయి. డైరెక్ట్ వైజాగ్ నుంచి విజయనగరం బస్ అయితే మనకి తగ్గరపుల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి, బట్ వీ విల్ నాట్ గో త్రూ పద్మనాభం. సో ఆ రూట్ అయితే బెస్ట్. వైజాగ్ నుంచి ఆనందపురం అండ్ దెన్ పద్మనాభం కూడా వెళ్ళొచ్చు, బట్ దట్ ఈస్ మోస్ట్ ఫేవరబుల్ వెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ వెహికల్. మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే దట్ ఈస్ ప్రిఫరబుల్ అనమాట. ఆఫ్టర్ రీచింగ్ పద్మనాభం అక్కడే టెంపుల్ ఉంటుంది, కిందనో టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకొని కొండపైకి వెళ్ళొచ్చు. కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. 1200కి పైగా మెట్లు ఉంటాయి, అప్రాక్స్ 1286 స్టెప్స్ అనుకుంటా. అవన్నీ ఎక్కి వెళ్ళగలం అనుకుంటే వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్తే వెళ్ళొచ్చు. బట్ పేరెంట్స్తో వెళ్ళినా, పెద్దవాళ్ళు ఉన్నా, కష్టం అవుతుంది అనుకున్నా యూ కెన్ గో ఆన్ ట్రాన్స్పోర్ట్. అక్కడ ఆటోస్ ఆర్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. ఎక్కువ మంది ఉంటే తక్కువ అయిపోతుంది, పర్సన్ 100 తీసుకుంటారు. సో అలా వెళ్ళొచ్చు. అండ్ దెన్ అక్కడ కొండపైన గుడి కట్టి 600 సంవత్సరాలు అయిందంట. అక్కడ పాండవుల అజ్ఞాతవాసంలో వాడిన సొరంగ మార్గం కూడా ఉంది, చూసారు కదా ఇదే. అండ్ టెంపుల్లో విగ్రహం ఉంటే ఉండదండి, ఒక సాలగ్రామ రూపంలో శంకు చక్ర నామ రూపంలోనే స్వామివారి దర్శనం ఉంటుంది. చాలా కనుల విందుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి. మనం ఎంతెంతో దూరం వెళ్ళిపోవాలి దేవుని చూడాలంటే అనుకుంటాం, కానీ మన చుట్టుపక్కల ఉన్న ఒక అద్భుతమైన ప్లేసెస్ని మనం మిస్ అవుతున్నాం. సో ఎప్పుడైనా దూరం ట్రిప్ మిస్ అయిందని బాధపడకుండా మన చుట్టుపక్కల దగ్గరలో ఏముందో చూసుకొని ఒకసారి అక్కడికి వెళ్తే డెఫినెట్లీ చాలా 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 సర్ప్రైజ్ అవుతాం మనమే. అదొకటి నేను చెప్తాం అనుకుంటున్నాను. ద వ్యూ పాయింట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా అందంగా ఉంది. అందరూ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.